హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కళ్ళకి నమస్కారం చేస్తున్నాను. ఈరోజైతే నేను పండు మిరపకాయ పచ్చడి ఎలా చేసుకోవాలి అనేది తెలియపరుద్దాం అనుకుంటున్నానండి. పండు మిరపకాయ పచ్చడి పండు మిరపకాయ పచ్చడి అంటేనే నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి కదండి. ఎందుకు అంటే అంత టేస్ట్ ఉంటుందన్నమాట ఈ పచ్చడి అయితే మాత్రం. వేడి అన్నంలో వేడి వేడిగా ఉన్న అన్నంలో మాత్రం ఈ పచ్చడి కొంచెం వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారనుకోండి, ఎంత కమ్మగా ఉంటుందో. అసలు ఇంకా ఏం సరిపోతాయండి, ఏది మటన్లు చికెన్లు వేరే కూరలు ఏవి కూడా సరిపోవు అనమాట. అంత రుచిగా ఉంటుంది పండుమిరపకాయ పచ్చడి అంటే. మేమైతే ప్రత్యేకంగా మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టమేనండి పండుమిరపకాయ పచ్చడి అంటే. చాలా ఇష్టపడతామన్నమాట. అంత టేస్ట్గా ఉంటుంది. మరి ఈ పచ్చడి ఎలా చేసుకోవాలి అనేది ముందుగా తెలియపరిచే ముందు మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి నా వీడియోకి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ ఏమైనా ఉంటే తెలియపరచండి. యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్ కొంచెం గ్రో అవ్వడానికి హెల్ప్ చేయండి. మొన్న అయితే మేము మార్కెట్కి వెళ్ళినప్పుడు పచ్చిమిరపకాయల్లోనే పండు మిర్చి ఇట్లాగా పండిపోయి ఉన్నాయండి మార్కెట్లో. నాకైతే మాత్రం వాటిని చూడంగానే నాకు కొంచెం పచ్చడి చేసుకొని పెడదామని చెప్పి ఆలోచన వచ్చిందనమాట. అసలు పండుమిరపకాయలు చూస్తూ ఉంటే మాత్రం వాటిని ఎప్పుడెప్పుడు తెచ్చుకొని మనం పచ్చడి పెట్టేసుకొని అంత నెయ్యి పోసుకొని అన్నం తిందామా అనిపిస్తుంది అనమాట. అంత కమ్మగా ఉంటుంది పచ్చడి అయితే మాత్రం. మరి నేను తీసుకొచ్చానండి, ఇంటికి తీసుకొచ్చి శుభ్రంగా వాటిని కడిగేసి ముందుగా నైట్ అంతా కూడా అంటే పొడి బట్ట మీద వేసేసి ఆరబెట్టాను, తడేమీ లేకుండా. మొత్తం ఆరిపోయిన తర్వాత వాటిని తొడియాలు తీస్తున్నానండి. ఇలా తొడియాలు తీసుకోవాలి. ముందుగా అయితే తొడియాలు తీసుకొని కడుక్కోకూడదు. తొడియాలతో పాటే ఉంచేసి కాయల్ని కడిగి ఆరబెట్టిన తర్వాత మనం తొడియాలు తీసుకోవాలి. ఇవన్నీ కలిపి ఇన్ని కాయలు నాకు మార్కెట్లో అయితే ఒక 30 రూపాయలు తీసుకుందండి ఆవిడ. 30 రూపాయలు తీసుకొని ఇన్ని కాయలు ఇచ్చిందనమాట. అంటే కుప్పలు కుప్పల్లాగా పెట్టారు. 10 రూపాయలకి కొన్ని, 10 రూపాయలకి కొన్ని అన్నట్టుగా. నేనైతే 3 కుప్పలు తీసుకున్నాను 30 రూపాయలు పెట్టి. ఇన్ని వచ్చినాయండి. ఇవి కొంచెం కారం ఎక్కువే ఉంటాయి అని అంటారు కానీ, కారం అంటే పండుమిరపకాయల పచ్చడి అంటేనే కొంచెం కారంగా ఘాటుగా ఉంటేనే బాగుంటుంది కదా. దాంట్లో ఎటు మనం ఉప్పు చింతపండు అన్నీ వేసి తొక్కుతాం కాబట్టి పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది. అవన్నీ తొడియాలు తీసేసిన తర్వాత నేను ఇదిగోండి చింతపండు అయితే తీసుకున్నానండి. ఆ కాయలకి మనకి ఎంత సరిపోతుందో అందాజుగా అంత చింతపండు చక్కగా పుల్లలు గింజలు ఏమి లేకుండా నేనైతే ఒకేసారి ఏరి పెట్టేస్తాను మొత్తం కూడా చింతపండు. ఆ చింతపండు తీసుకున్నాను. పచ్చడి వేసుకునేటప్పుడు ఉప్పు కూడా వేసి మనం మిక్సీ జార్లో వేసి పట్టుకోవాలండి. కొంచెం పొలుకు మీద పట్టుకోవాలి పచ్చడి. ఇలా కొన్ని కాయలు, కొద్దిగా చింతపండు, కొద్దిగా ఉప్పు వేసుకుంటూ మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా మాత్రం పట్టుకోకూడదు, కొంచెం పొలుకు ఉండేటట్టుగానే పట్టుకోవాలి. చింతపండు, సాల్టు, పండుమిర్చి 3 వేసేసి మిక్సీ పడుతున్నానండి. ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది. జస్ట్ అట్లా తిరగనట్లుగా కొంచెం పట్టుకున్నామనుకోండి, మళ్ళా తర్వాత రోజు మళ్ళీ ఇంకోసారి నేను మొత్తం పచ్చడంతా కూడా నేను మళ్ళీ కలుపుకోవటానికి మిక్సీ పడతాను. అందుకని కొంచెం పొలుకు మీదే పడుతున్నాను.
నాకు ఇంతకుముందు ఎప్పుడు కూడా మా అమ్మాయి పంపించేదండి పచ్చళ్ళన్నీ కూడా. ఈ మధ్య నేనేమి పంపించమని అడగట్లేదనమాట. ఎందుకు అంటే తనకి కూడా హెల్త్ కొంచెం బాగుంటలేదు. ఇక చేయలేదులే ఓపిక ఉండదు అన్నట్టుగా ఏమీ అడగట్లేదు. నాకు చేతనైనంత వరకు నేనే ఇలాగ ఏదో ఒకటి చేసుకుంటున్నాను. మామూలుగా పండు మిరపకాయ పచ్చడి అంటే మనకి ఊర్లో అయితే చాలా పండు మిరపకాయలు అన్నీ గుంటూరు సైడ్ అంటే మిరపకాయలు బాగా పండుతాయి కాబట్టి బాగా రెడ్ కలర్ అయ్యి కొంచెం పచ్చడి కాయలు వస్తాయి కదండి అమ్మటానికి. అవి తీసుకుంటారు. అవి తీసుకొని చక్కగా ఉప్పు పోసి ఇట్లా చింతపండు పెట్టి తొక్కి పెట్టుకుంటారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం టమాటాల్లో కానీ మామూలుగా పండుమిరపకాయ పచ్చడి కానీ నూరి తాలింపు వేసుకుంటే మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి. మా చిన్నపిల్లలు అప్పుడైతే అలాగే చేసి పెట్టేవాళ్ళు మా ఇంట్లో. మా చిన్నపిల్లలు అప్పుడైతేనండి ఇంట్లో కూర ఏమీ చేయనప్పుడు ఇలాగా పచ్చడి తాలింపేసేసి ఉప్పు చేపలు కానీ ఏమన్నా ఉప్పు చేపలు ఉంటాయి కదా అవన్నీ చక్కగా కడిగేసి ఆయిల్లో వేయించి పెట్టేవాళ్ళు అనమాట నంచుకొని తినమని. లేదు అంటే కట్టెల పొయ్యిలు ఉంటాయి కాబట్టి మరి ఇప్పుడు కూడా తింటున్నారేమో నాకు తెలియదు. కట్టెల పొయ్యిలు ఉన్నప్పుడు కొంచెం ఎండు చేపలు ఉంటాయి కదా ఎండు చేపల్ని ఆ బొగ్గుల మీద అలా కాల్చేసి పైన పొట్టు ఒలిచేసి ఈ పండుమిరపకాయ పచ్చడి వేసి తినమనేవాళ్ళండి. నిజంగా అంటే తినే వాళ్ళకి తెలుసు అది అమృతం ఉన్నట్టే ఉంటుందండి. భలే టేస్ట్ ఉంటుంది అలా తింటూ ఉంటే మాత్రం. పండుమిరపకాయ పచ్చడిలో ఎండు చేప నాకైతే చాలా ఇష్టమండి. ఇప్పుడైతే అసలు కొన్ని సంవత్సరాలే అయ్యిందిలేండి అలా తిని. ఎప్పుడో నేను చిన్నపిల్లప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు అలాగా ఇష్టంగా తినేవాళ్ళు అనమాట. అప్పట్లో పెద్దగా కూరలు అవి తినాలి ఇవి తినాలి అని ఉండేది కాదు కదండి. ఇప్పుడంటే చాలా వెరైటీస్ వస్తున్నాయి, అన్ని రకాలు తింటున్నారు. ఊర్లో అంటే ఇంకా కొంచెం తక్కువగానే ఉండేవి, అందుకని అలా తినేవాళ్ళు అనమాట అప్పట్లో. పచ్చడి అయితే నేనంతా కూడా మిక్సీ పట్టేశాను. కొంచెం ఉప్పు చూసుకొని ఇంకా కొంచెం ఉప్పుని యాడ్ చేస్తున్నానండి నేను. మొన్న మధ్య మా అమ్మ చెప్పిందండి. మా నాయనమ్మ వాళ్ళైతే చాలా కొంచెం బీదవాళ్ళే, బాగా బీదవాళ్ళంట వాళ్ళు. అందుకని అప్పటు కూరగాయలకి వాటికి డబ్బులు లేక ఉండి పల్లెటూరులో కదండి. వాళ్ళు ఇలాగా ఏదో ఒక పచ్చడి నూరుకొని అంత ఎండు చేప కాల్చుకొని ఏంటి పూరీళ్ళు కదండి. పూరీళ్ళు అయితే ఆ పూరీళ్ళల్లో పేపర్లో చుట్టి ఆ వంట పైన పెట్టుకునేదంట. ఎప్పుడన్నా ఆకలేస్తే కొద్దిగా అన్నం వండుకొని ఈ పచ్చడి వేసుకొని అలాగే తినేవాళ్ళంటండి. నిజంగా కటిక పేదరికంగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. మా పరిస్థితికి వచ్చేటప్పటికి పర్వాలేదు, మేము బాగానే ఉన్నాం ఉండటానికి తినటానికి కానీ దేవుడిచ్చినంత వరకు. కానీ ఇప్పటికి కూడా చాలా బీదవాళ్ళు ఉంటారండి. ఈ పచ్చళ్ళతోనే నడిచే కుటుంబాలు చాలామంది ఉంటాయి అన్నమాట. నాకెందుకో ఈరోజు ఇలాగా చెప్పాలనిపించింది, అందుకని చెప్తున్నాను. పచ్చడి అయితే అంతా రెడీ అయిపోయిందండి. దీన్ని నేను మళ్ళీ రేపు పొద్దున పూట మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ మిక్సీ పడతాను. అదేంటంటే చిన్నులపాయలు కొంచెం జీలకర్ర వేసేసి మళ్ళీ ఇంకొకసారి పట్టుకోవాలి. ఒకటి 2 రోజులు ఉన్న తర్వాత రుబ్బుకోవచ్చండి మళ్ళీ కూడా. ఇదిగోండి చిన్నుల్లిపాయలు కొంచెం జీలకర్ర వేసి నేను మిక్సీ పడుతున్నానండి. ఈ పచ్చడిలో కలుపుకుంటే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. జీలకర్ర ఇది ఇలాగే ముడి పచ్చడిలాగా అలాగే ఉంచేసుకోవచ్చు. లేకపోతే మనకి ఒకేసారి తాలింపైన చేసేసుకోవచ్చండి. టమాటాలు అయితే కొంచెం మగ్గపెట్టుకొని ఆయిల్ వేసి టమాటాలు మగ్గిన తర్వాత ఈ పచ్చడి వేసేసి ఒక తిప్పు తిప్పి ఆ టమాటాలు మగ్గిన తర్వాత వాటిని కూడా ఒక తిప్పు తిప్పి కలిపి తాలింపు పెట్టుకుంటే ఉంటుంది చూడండి. టమాటా పండుమిరపకాయ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది.
ఉట్టి పండుమిరపకాయ పచ్చడి అయినా తాలింపు వేసేసుకోవచ్చు. ఇంకా చింతకాయ, పండుమిరపకాయ. చింతకాయ పచ్చడిలో పండుమిరపకాయ కలిపి వేసుకున్నా బాగుంటుందండి. ఎలా చేసినా ఈ పండుమిరపకాయ పచ్చడి అంత టేస్ట్ ఉంటుందన్నమాట. మాకైతే మా అమ్మ చిన్నప్పుడు ఈ పండుమిరపకాయ పచ్చడిలో ఇడ్లీ కానీ, దోస కానీ చేసినప్పుడండి, మరి ఇప్పుడంటే పల్లీ చట్నీలు అవి వచ్చినాయి కానీ, అప్పట్లో ఎప్పుడన్నా పల్లీ చట్నీ అట్లా చేసేది తక్కువ. చాలా తక్కువ ఎప్పుడన్నా చేసేది. మామూలుగా చాలా వరకైతే అట్టు వేసుకున్న, ఇడ్లీ చేసుకున్న, ఈ పండుమిరపకాయ పచ్చడి వేసుకొని అంత నెయ్యి వేసుకొని తినేసేవాళ్ళం నంచుకొని. లేకపోతే ఈ పండుమిరపకాయ పచ్చడిని మళ్ళీ రోట్లో వేసి నూరి దాంట్లో ఒక స్పూన్ చక్కెర వేసేదండి. చక్కెర వేసి మొత్తం నూరేసి అల్లం పచ్చడి ఎలా ఉంటుంది, కొంచెం తీయగా కారం కారంగా అలా చేసి పెట్టేదన్నమాట టిఫిన్లోకి. అది కూడా బాగుండేదిలేండి. ఆ టేస్ట్ కూడా చాలా బాగుండేది. నాకు ఇది చూస్తూ ఉంటే నాకు అవన్నీ గుర్తొస్తున్నాయండి. ఈ పచ్చడికి నాకు ఉన్న అనుబంధం అనమాట అదంతా కూడా. ఇంకా ఏం చెప్పాలి అంటే ముద్దపప్పు అండి. ముద్దపప్పు కానీ, మామూలు పప్పు కానీ ఏది చేసుకున్నా సరే కొంచెం ఈ చట్నీ వేసేసుకొని, నెయ్యి వేసుకొని తింటూ ఉంటే మాత్రం ఇక అమృతమేనండి, స్వర్గమేనండి. అంత కమ్మగా ఉంటుందన్నమాట ఈ పండుమిరపకాయ చట్నీ అంటే. ఈసారి నేను కొంచెం మెత్తగా అయ్యేటట్టుగా మొత్తం కూడా మిక్సీ పట్టేశానండి పచ్చడంతా కూడా. దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నానంటే తాలింపు చేయాలండి ఇప్పుడు. కొంచెం పచ్చడే కాబట్టి నేను దీనికంతా కూడా తాలింపు చేసేస్తున్నాను. తాలింపులోకి కొంచెం చిన్నుల్లిపాయలు కొంచెం నలగనట్టుగా దంచుకోవాలి. దానిలోనే నేను కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నానండి. జీలకర్ర కూడా వేసి 2 కలిపి దంచుతున్నాను అనమాట తాలింపు చేసుకోవడానికి. వీడియో చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ మాత్రం చేయండి. లైక్స్ చేయట్లేదండి. నేను ఎన్నిసార్లు అడిగినా లైక్స్ మాత్రం రావట్లేదు ఎక్కువ. ప్లీజ్ అండి లైక్ చేయండి. మీరు ఒక్క లైక్ చేస్తే నా వీడియోస్ వేరే వాళ్ళకు కూడా చూడటానికి షేర్ అవుతాయి అంటండి. చాలామంది చూసే అవకాశం ఉంటుందంట. అర్థం చేసుకోండి. ఏ వీడియో చూసినా కూడా ఒక లైక్ మాత్రం చేయండి. పచ్చళ్ళకి ఏదైనా కూడానండి పల్లి ఆయిల్ వేసుకుంటేనే ఆ టేస్ట్ బాగుంటుందండి. మామూలు ఆయిల్కైనా పల్లి ఆయిల్ వేస్తే కమ్మగా రుచిగా ఉంటాయి అన్నమాట. నేనైతే పల్లి ఆయిల్లో తాలింపు చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినపప్పు వేగిన తర్వాత నేను ఎండుమిరపకాయలు వేస్తున్నానండి.
దానిలోనే చిన్న ఉల్లిపాయ జీలకర్ర దంచాను కదండి, అది కూడా వేసేస్తున్నాను. ఈ పప్పులన్నీ కూడా బాగా మంచిగా ఎర్రగా వేగాలండి. తాలింపు అంటే బాగా ఏగితేనే బాగుంటుంది. కరివేపాకు వేసాను. ఆవాలు కూడా వేసేసినట్టున్నానండి. ఆవాలు నేను చెప్పలేదు, ఆవాలు కూడా వేసుకోవాలి తాలింపులో. స్టవ్ ఆపేసుకున్న తర్వాత నేను పచ్చడిని కలుపుతున్నానండి తాలింపులో వేసి. గుమ్మగుమ్మలాడిపోతూ మంచి టేస్ట్తో కమ్మగా ఉండే పండు మిరపకాయ చట్నీ రెడీ అయిపోయిందండి. ఇంకా ఆలస్యం ఎందుకు, చక్కగా వేడిగా అన్నం వండుకొని దాంట్లో కొద్దిగా పచ్చడి వేసుకొని నెయ్యి కొంచెం ఎక్కువగా వేసుకొని తినేస్తే మాత్రం కడుపు నిండా అన్నం తినేసేయచ్చు. నచ్చిందా ఫ్రెండ్స్ మీకు ఈ పద్ధతి? మరి నచ్చితే మీరు కూడా మీ ఇళ్ళల్లో చేసుకోండి. యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్ కొంచెం గ్రో అవ్వడానికి హెల్ప్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోకైతే మాత్రం. బాయ్ అండి.